రక్షాబంధనం జరుపుకోవడానికి కారణం మహాభారతంలోని జరిగిన ఒక ఇన్సిడెంట్. మీరు విన్నది నిజమే. ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడు తన అత్త కొడుకు అయిన శిశుపాలకుడు 100 తప్పుల వరకు క్షమిస్తాను అని మాటిచ్చాడు. కానీ ఎప్పుడైతే శిశుపాలకుడి తప్పులు పెరిగి రాజసూయ యుగంలోనూ అందరి ముందు కృష్ణుని తిడుతూ తన 100వ తప్పుని పూర్తి చేస్తాడో ఒక్కసారిగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం మెరుపు వేగంతో శిశుపాలకుడి తలను ఖండిస్తుంది. ఆ సమయంలోనే సుదర్శన చక్రం వేగాన్ని కృష్ణుడి వేలు నుండి రక్తం రావడం, ద్రౌపది తన చీరను నుంచి వేలుకి కట్టడంతో కష్టకాలం వస్తే నేను నీకు అండగా ఉంటాను అని కృష్ణుడు ద్రౌపదికి మాట ఇచ్చాడు. అదే మాటను ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు నిలబెట్టుకున్నాడు. అయితే శిశుపాలకుడి తల తెగిపడ్డ ఆ శ్రవణపూర్ణి రోజునే మనం ప్రతి సంవత్సరం రక్షాబంధంగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ఎవరి చేతికైతే రాఖీ కట్టబడుతుందో వాళ్ళు ఆ రాఖీ కట్టిన వ్యక్తి కోసం కృష్ణుడు ద్రౌపది కోసం నిలబడినట్లుగా అండగా నిలబడాలి అని చెప్తారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న రాఖీని చాలామంది 3 to 4 డేస్లోనే తీసివేయడం కానీ అవంతలకి అవి డ్యామేజ్ కావడం కానీ జరుగుతుంటాయి. సో అలా జరగకుండా చూసుకోవాలి. అండ్ ఎవరైతే రాఖీ కట్టించుకుంటారో వారు తమ సోదరి కాలు ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. ఇదేనండి రక్షాబంధన్ జరుపుకోవడానికి కారణం మహాభారతంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ స్టోరీ. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ రక్షాబంధన్.